మన ఫ్యామిలీ అందరికీ మరోసారి శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలండి. ఈ వీడియో ద్వారా నేను ఇంతకుముందు చేసిన పొరపాట్లు శ్రావణ శుక్రవారం ఇంతకుముందు ఒక 2-3 సంవత్సరాలు చేసిన చిన్ని పొరపాట్లు ఈ వీడియోలో చెప్తాను. అలాగే ఈ శ్రావణ శుక్రవారం నేను ఎలా చేసుకున్నానో అది కూడా చెప్తానన్నమాట. ముందైతే ఉదయాన్నే లేచి వాకిలంతా ఊడ్చుకొని ముగ్గులు పెట్టుకొని ఇల్లంతా శుభ్రం చేసుకొని తలస్నానం చేసి ప్రసాదాలు తయారు చేస్తున్నానండి. ముందుగా అయితే నేను ఈరోజు ప్రసాదంగా గారెలు చేస్తున్నాను. తలస్నానం చేసిన తర్వాతే పప్పు మిక్సీ పట్టేసి ఇలా చిన్ని గారెలు వేస్తున్నాను. అమ్మవారికి అయ్యవార్లకి అసలు పూజలకి ప్రసాదంగా పెట్టాలంటే ఏ ప్రసాదంలోనైనా ఉల్లి ముక్కలు ఎల్లిపాయ ఇలాంటివి వేయకూడదని చెప్తారు. కాబట్టి నేను ఇప్పుడు ఈ మినపగారెల్లోకి రుచికి ఉప్పు జీలకర్ర వేశాను. అల్లం కూడా వేసుకోవచ్చు, కానీ నేను అల్లం వేయలేదు. ఇక చిట్టి గారెలు వేస్తున్నాను పూజ కోసమని. ఇప్పుడు ముందు చిట్టి గారెలు వేస్తున్నాను అమ్మవారి కోసం. నేను వేసేది మినపగారెలు కాబట్టి కొంచెం కలరు నలుపుగా ఉన్నాయి అన్నమాట. ఇక గారెలు వేసిన తర్వాత పాలు పొయ్యి మీద పెట్టానండి. పాలు పొంగల్ చేయటం కోసమని ఇత్తడి గిన్నె కడిగి పసుపు రాసి ఆ ఇత్తడి గిన్నెలో పాలు పోసేసి ఆ పాలు స్టవ్ మీద పెట్టేసి స్టవ్ వెలిగించి మూత పెట్టాను. పాలు పొంగొచ్చిన తర్వాత ముందుగానే 3 పిరికిళ్ళ బియ్యం కడిగి నానబెట్టి ఉంచానండి. ఆ కడిగిన బియ్యం పాలు పొంగు రాగానే ఈ బియ్యాన్ని ఆ పాలల్లో వేశాను. చాలా వరకు పాలు పొంగితే మంచిది అంటారండి. అంటే కొన్నిసార్లు పాలు పొంగవు, అదేంటో తెలియదు. కానీ ఎప్పుడో ఒకరిద్దరి దగ్గర నేను చూశానండి, ఒకరి ఇళ్ళల్లో చూశానమాట. ఎంతసేపు కాగబెట్టినా కానీ పాలు పొంగలేదు. అలా పొంగకుండా ఉండకూడదంట. నేను కూడా తక్కువ సార్లు చూసిన, నా దగ్గర అయితే ఎప్పుడు అలా జరగలేదు. కానీ పాలు పొంగినప్పుడల్లా కూడా సంతోషం అనిపించి మనం ఏ దేవుడికైతే ఆ రోజు ప్రత్యేకంగా పెడదాం అనుకుంటామో ఆ దేవుడికి దండం పెట్టుకుంటామన్నమాట. అమ్మ పాలు మంచిగా పొంగిచ్చినావు తల్లి అని దండం పెట్టుకుంటామన్నమాట. ఇక పాలల్లో బియ్యం వేసాను కదా, అన్నం ఉడుకుతూ ఉంటుంది. ఈ లోపల గుమ్మానికి పసుపు రాసుకుందామని గుమ్మం దగ్గరికి వస్తున్నాను. ఇంతకుముందు అయితే ఎక్కువ శాతం గుమ్మాలు పసుపు రాస్తే మంచిగా కనపడిద్ది. ఇలా పెయింట్ వేసి పువ్వులు అందంగా కనపడాలని పెయింట్ వేసుకోవటం వల్ల ఎక్కువగా పసుపు కనపడలేదు, మనం పెట్టే కుంకుమ కనపడలేదు. గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టిన తర్వాత నా కాళ్ళకి కూడా పసుపు రాసుకుంటున్నాను. ఇక్కడ ఈ పసుపు ఇక దేనికి ఉపయోగించనండి, ఆ ప్లేట్ అలా పక్కన పెట్టేస్తాను. ఇక ఈ లోపలనే అన్నం ఉడికేసింది. మళ్ళీ స్టవ్ మీద కొంచెం బెల్లం నీళ్ళల్లో కరగబెట్టానండి. ఆ బెల్లం నీళ్ళు ఈ పరవన్నంలో వేసాను. ఇక మధ్యలో యాలకుల పొడి వేసాను కానీ వీడియో తీయలేదనమాట హడావిడిలో. పరవన్నం అయితే అయ్యింది. ఇందులోకి మళ్ళీ కొంచెం జీడిపప్పు అలాగే కిస్మిస్లు నేతిలో వేయించుతున్నానండి. నేతిలో జీడిపప్పులు కిస్మిస్లు వేయించి పరవన్నంలో వేస్తాను అనమాట. అంటే ఇలా చెయ్యాలనేం లేదు, ఇలా చెయ్యకపోయినా పర్లేదు, మామూలుగానే చేసుకోవచ్చు. ఏదో నెయ్యి ఉంది, జీడిపప్పులు కిస్మిస్లు ఉన్నాయి కదా, మామూలుగా అయినా ప్రసాదం నైవేద్యం పెట్టినప్పుడు నెయ్యి వేస్తాం కదా, ఇక ఇలా వేసి జీడిపప్పులు కూడా వేయొచ్చు అన్నట్లుగా అలా వేయించి పరమన్నంలో వేసి ఇక పూజ దగ్గరకు వద్దామండి. ముందు పీట పెట్టేసి పీట మీద కొత్త జాకెట్ ముక్క పెట్టానండి. జాకెట్ ముక్క వేసిన తర్వాత కొంచెం బియ్యం పసుపు కుంకుమ వేసి అమ్మవారి ఫోటో పెట్టాను. ఇక అదే పీట మీద ఇత్తడి ప్లేట్ పెట్టి ఆ ప్లేట్ మీద బియ్యం పోసి కొద్దిగా పసుపు కుంకుమ వేసి రాగి చెమ్ము పెట్టి రాగి చెమ్ముకు బొట్టు పెట్టేసి కొద్దిగా నీళ్ళు పోసేసి అందులోకి పసుపు కుంకుమ పువ్వు అక్షింతలు ఒక 5 రూపాయల కాయిన్, ఇత్తడి కాయిన్ వేయాలని ఎవరో చెప్తే నేను విన్నానండి, అందుకని ఇత్తడి కాయిన్ వేశాను. ఇక చెమ్ము పెట్టిన తర్వాత కలశం ఎలా పెట్టుకోవాలన్నది వీడియో తీయలేకపోయానండి. ఎందుకంటే ఈరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి హడావిడిగా పనులు చేశాను. ఫోన్ ఛార్జింగ్ ఉందా లేదా అని చూసుకోలేదు. ఆ టైంకి స్విచ్ ఆఫ్ అయింది. ఇక ఫోన్ ఛార్జింగు పెట్టి అది ఎక్కువ ఎక్కిన దాకా ఉండాలంటే కలశం పెట్టడానికి పూజ చేసుకోవడానికి ఆలస్యం అవుతుందని ఇక కలశం పెట్టేసి చిన్నగా అలంకరణ చేసుకొని దీపారాధన చేసుకొని పూజ మొదలెట్టాను. ఇక పూజ మొదలెట్టిన తర్వాత మా వారికి తెలిసిన మంత్రాలు ఏవో చదువుతున్నారు. అంటే మా బావగారు మాల వేసుకున్నప్పుడు
అంటే మేమందరం కలిసి ఉన్నప్పుడు మా బావగారు మాలేసుకున్నారు. మాలేసుకున్న టైంలో ఆయనకి ఈ కొంచెం పుస్తకాల్లో చూసి స్వామివార్లి అమ్మవార్లి అష్టోత్తర నామావళి చదవటం నేర్చుకున్నారనమాట. తర్వాత తను మాలేసుకున్నారు. అప్పుడు కూడా వారే చదివేవారు. ఇక అట్లా వారు ఏదో చదువుతుంటే నేను అలా అమ్మవారి పేరు పదే పదే చెప్పుకుంటూ నేను కూడా పూజ చేశాను. పూజ అయితే ఇలా చేశాను. అయితే నాకు తెలిసినంతలో నేను ఇలా చేసుకున్నానండి. ఏదన్నా పొరపాట్లు ఉంటే ఏమనుకోవద్దు. ఇక పోయిన సంవత్సరం వరకు కూడా నేను ఈ లక్ష్మీ వ్రతాన్ని ఎలా చేసుకున్నానంటే, వరలక్ష్మి వ్రతాన్ని కలశం పెట్టుకోకుండా రాగి చెంబు పెట్టి అమ్మవారి ప్రతిమ పెట్టి చీర కట్టేదాన్ని. ఎలా అంటే చాలా టైం పట్టేదనమాట. దానికి చీర కట్టాలంటే చాలా టైం పట్టేది. ఈ మధ్యన మనకు తెలిసిన వాళ్ళు ప్రవచనాల్లో ఏం చెప్తున్నారంటే, ఈ చీరలు కట్టడం, అలంకరణలు చేయటం, జడ అదేంటి సవరం తీసుకొచ్చి జడ వేయటం, ఇలాంటివన్నీ కూడా మన చిన్నప్పటి నుంచి లేవు. కలశం పెట్టుకొని పూజ చేసుకున్న చాలు అని చాలామంది ప్రవచనాల్లో చెప్తుంటే నాకు అప్పుడు నిజమే అనిపించింది. అవును, ఆ చీర కట్టడంలోనే సగం టైం అయిపోతుంది. ప్రసాదాలు 9 రకాలు చేయటంలో పోయిన వారం కూడా నేను ఇదే మాట చెప్పానండి. నేను పోయిన సంవత్సరం కూడా 9 రకాల ప్రసాదాలు చేశా. ఆలోచిస్తే మన పెద్దవాళ్ళు చెప్పేది నిజమనిపిస్తుందండి. ఏంటంటే మన మనసులో ఎట్లా అంటే, ఏ చీర కట్టాలి, ఎలా కట్టాలి, ఎలా అలంకరించాలి, ఏ ప్రసాదం చేయాలి, ఇన్ని రకాలు చేయాలి, అన్ని రకాలు చేయాలి అనుకుంటూ ఉదయం లేచిన దగ్గర నుంచి టెన్షన్ ఉరుకులు పరుకులు, ఆ హడావిడిలో ఆ పూజ దగ్గర చేసేవి కొన్ని అటుబడటం ఇటుబడటం, అది కరెక్ట్ కాదు కదా. మనం ఏదన్నా పూజ చేసేటప్పుడు ఏదన్నా చేయి జారి పడిందంటే అశుభంగా భావిస్తాం కదా. అట్లా అన్ని విషయాల్లో టెన్షన్ పడుతూ చేయటం ఇది వద్దు అనిపించిందండి. పోయిన సంవత్సరం నేను అమ్మవారిని చక్కగా మంచిగా కుచ్చిళ్ళు పోసి చీర కట్టి పూజ చేశాను. కాకపోతే ప్రసాదాలు చేసిన టైం ఎక్కువ పట్టింది, చీర కట్టిన టైం ఎక్కువ పట్టింది. అక్కడ కూర్చొని పూజ చేయటం తక్కువ టైం అయింది. ఎందుకంటే ఇదంతా చేసేసరికి అటు ఇటుగా 11:30 అట్లా 12 అయిపోతుంది. ఆ టైం దాకా ఉండొద్దు కదా. అట్లా ఈ సంవత్సరం నాకు తెలివి వచ్చిందనమాట. అందుకే ఇవన్నీ వద్దు, చక్కగా ఉన్నంతలో తక్కువలో ఇలా చేసేసుకుందామని చేశానండి. చాలా ప్రశాంతంగా చేశానన్నమాట. మనసుకి హ్యాపీ అనిపించింది. ఏ టెన్షన్లు లేకుండా అమ్మవారిని మనసులో పెట్టుకొని ఏ ఉరుకులు పరుకులు లేకోకుండా పూజ అయితే ఇలా చేసుకున్నాను. నాకు మనసుకు నిండుగా అనిపించింది, చాలా సంతోషం అనిపించింది. మరి ఏదన్నా చిన్న పొరపాట్లు ఉంటే ఇలా కాదు పద్మ అలా అని చెప్పండి. మరోసారి చేసినప్పుడు ఆ తప్పులు జరగకుండా చూసుకుంటాను. ఇక పూజ అయిపోయింది కదా, మా వారు నేను దండం పెట్టుకున్నాము. ఇక తర్వాత మా వారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను. నేను పెళ్లి రోజు ఇలానే ఆశీర్వాదం తీసుకుంటాను. ఈ శ్రావణ శుక్రవారం అప్పుడు కూడా ఇలానే ఆశీర్వాదం తీసుకుంటాను. ఇక అందరూ మంచిగా ఉండాలి, ప్రపంచం అంతా మంచిగా ఉండాలండి. ఏ కష్టాలు నష్టాలు బాధలు ఏమీ లేకుండా అందరూ బాగుండాలని అమ్మవారిని కోరుకున్నాను. మరి అందరూ బాగుంటానే కదా, అందరిలో కూడా నేను ఉంటాను కదా, అది కూడా నా స్వార్థం లేండి. ఇక పూజ అంతా అయిపోయింది కదా. ఇక మీరు చాలామంది అడుగుతారు, మీ అక్క ఇంట్లో ఉండదా, మీ అక్క వాళ్ళు మీ బావగారు వాళ్ళు ఇంట్లో ఉండరా అని ఎప్పుడు అడుగుతారు కదా. ఉంటారు, వాళ్ళు కూడా మేము తోటకి వెళ్ళినట్టే తోటకి వెళ్తూ ఉంటారు, ఎక్కువగా ఇంట్లో ఉండరు. ఇక అక్క వాళ్ళకి ప్రసాదం తీసుకెళ్ళి ఇస్తున్నాను. అది కాకుండా ఎన్నోసార్లు చెప్పాను, అందరూ యూట్యూబ్లో వీడియోల్లో కనిపించడానికి ఇష్టపడరు కదా. ఒకవేళ నేను ఇంటి ముందు ఊడ్చేటప్పుడు ముగ్గేసేటప్పుడు వాళ్ళు కనిపించారంటే వాళ్ళు కనపడకుండా వీడియో తీసుకుంటాను. నేను వెళ్ళేసరికి అక్క తోటకి అన్నం క్యారేజీ కడుతుందనమాట. అక్కకు ప్రసాదాలు ఇచ్చి కొద్దిసేపు కూర్చొని మాట్లాడి ఇంట్లోకి వచ్చాను. ఇదండి ఈరోజు పూజ వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి. ఏదైనా తప్పులుంటే చెప్పండి.